హాయ్ వెల్కమ్ టు డే 3 ఆఫ్ గోకర్ణ అండ్ డాండేలి ట్రిప్. సో ఈ రోజు అయితే మమ్మల్ని డాండేలి దగ్గరికి రెసార్ట్కి అయితే తీసుకొచ్చారనమాట. నేను చెప్పా కదా నిన్న తీసుకొచ్చేసారు ఆల్రెడీ అని చెప్పి. సో ఇప్పుడు మార్నింగ్ అయ్యింది. అక్కడ టీ అయితే పెడుతున్నారు. టీ అండ్ బాదం మిల్క్ కూడా పెట్టారనమాట. అందరూ వచ్చి తాగుతున్నారు. బాదం మిల్క్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు నేను టీ కాఫీ లాంటివి ఎక్కువ తాగను, జస్ట్ తలపోటు వస్తే. బట్ ఎందుకో బాగా హెడేక్ గా ఉన్నప్ప కొంచెం ఇది తాగితే కాస్త మైండ్ అంతా రిఫ్రెషింగ్ గా అనిపించింది. సో ఈ రోజు అంతా ఫుల్ గా వాటర్ యాక్టివిటీస్ అంట. యాక్చువల్ గా ఏంటంటే ఈ ట్రిప్ లోని ఫస్ట్ డే డాండేలియే ఉంది ఐటినరీలో. బట్ ఏంటంటే ఇప్పుడు ఇది సీజన్ కదా, అందరికి వీకెండ్ మంచిగా ఉందని చెప్పేసి ఇక్కడ రష్ ఎక్కువ అయిపోయారు. సో అందుకే మాది ట్రిప్ చేంజ్ చేసేసారనమాట. లైక్ ఎలాగా, ఫస్ట్ యాక్చువల్ గా దాండేలి ఉంటది, సెకండ్ డే గోకర్ణ ఉంటది, థర్డ్ డే కూడా అదే ఉంటది. బట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ 2 days గోకర్ణ పెట్టేసి లాస్ట్ డే మాత్రం దాండేలి పెట్టారు. సో అందుకే ఇప్పుడు వచ్చానమాట. బట్ ముందే వచ్చిండుంటే బాగుండేది ఫస్ట్ డే. అండ్ ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. రివర్ సైడే రెసార్ట్ ఉంటది అనమాట. చూస్తున్నారు కదా, అదే డాండేలి రివర్. ఆ రివర్ కి వ్యూ లాగే ఇక్కడ మనకి రిసార్ట్ అయితే పెట్టారు. చాలా బాగుంది రిసార్ట్, ఎంతో ప్లెజెంట్ గా ఉంది. బట్ మేము ఫస్ట్ డే వచ్చిండుంటే మేబీ అన్ని యాక్టివిటీస్ చూసేవాళ్ళం. బట్ ఏ యాక్టివిటీస్ చేయడానికి లేదు. రెయిన్ డాన్స్ జరిగిందంట, క్యాంప్ ఫైర్ జరిగిందంట ఇక్కడ. ఇంకా చాలా ఇండోర్ గేమ్స్, ఇంకా బోల్డ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. బట్ మేము నిన్న వచ్చేపాటికి 10 అలా అయ్యింది. ఇంకా అప్పటికే అన్ని అయిపోయినాయి. సో ఫస్ట్ డే మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి ఉంటే అయిపోయేది. బట్ ఇట్స్ ఓకే, ఇంకేం చేస్తామని కంప్లైంట్ చేయలేం కదా. ఇప్పుడు ఈ రిసార్ట్ అంతా మొత్తం మీకు ఒక వ్యూ చూపిస్తా. రిసార్ట్ మొత్తం ఎలా ఉందో అంతా చూసేద్దాము. రిసార్ట్ టూర్ చూద్దాం. డే 3లో మాకు అలాట్ చేసిన స్టే అయితే చూపిస్తాను. ఒక రిసార్ట్ అయితే ఇచ్చారనమాట మాకు. ఇందులోనే మాకు స్టే మొత్తం. సో ఇదైతే ఎంట్రీ లోపలికి. ఇలా ఫ్రంట్ నుంచి ఎండ్ వరకు ఇలా పాత్ అయితే ఉంటది అనమాట. ఈ సైడ్స్ లోకి మనకి రూమ్స్ అవి కూడా ఉంటాయి. ఇది నాకు ఉయ్యాలైతే చాలా బాగా నచ్చింది. ఎంట్రీలోనే ఇలా పెట్టారనమాట. మంచిగా ఉంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇలా స్ట్రైట్ గా పాత్ అయితే ఉంటది. ఈ పాత్ పక్కకి చిన్న చిన్నగా రూమ్స్ అయితే కూడా ఉంటాయి అనమాట. రూమ్ కి వచ్చేసి 5-6 అలా రూమ్స్ ఉంటాయి. అండ్ పైన చూస్తున్నారు కదా, అవైతే టెంట్స్. కింద రూమ్స్ కావాలంటే కింద రూమ్స్ ఇస్తారు, పై రూమ్స్ కావాలి అంటే లైక్ టైమ్స్ లా కావాలంటే అలా ఇస్తారు. మాకైతే ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు టెంట్స్ అలాట్ చేశారు అనమాట. ఎందుకంటే ఇది అండర్ బడ్జెట్ లో ఉండే ట్రిప్ కాబట్టి మనకి రూమ్ కావాలి అంటే ముందుగానే చెప్పుకోవాలంట. సో దట్ వాళ్ళు అలొకేట్ చేస్తాము అని అన్నారు. బట్ ఎక్స్ట్రా పే చేయాలి అన్నారు. మేము అయితే ఇంకెందుకులే, ఇంక ఇది సరిపోతుంది అని చెప్పేసి దాంతో అయితే అడ్జస్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడైతే బర్డ్ నెస్ట్ లాగా పెట్టారనమాట. ఇందులో ఎక్కువ బర్డ్స్ లేవు, బట్ కొన్నే ఉన్నాయి. ఇవి చిలకలు అనుకుంటా, ఇవే ఉన్నాయి అనమాట. జస్ట్ కొన్నే పెట్టారు. ఈ బర్డ్ నెస్ట్ కి ఆపోజిట్ లోనే గేమ్ జోన్ లాగా ఉందన్నమాట. ఇది మా ఆఫీస్ లో ఉంటాయి కదా గేమ్స్, క్యారమ్స్ ఇవన్నీ, అలాగే అనిపిస్తుంది నాకు. సేమ్ టేబుల్ టెన్నిస్ ఇదంతాను. సో ఇదైతే గేమ్ జోన్ అన్నమాట. ఆ గేమ్ జోన్ చూడండి, క్యారమ్ బోర్డు ఉంది, ఫుట్బాల్ వరల్డ్ అంట, అది చిన్నగా ఆడతాం కదా అది ఉంది, అండ్ టేబుల్ టెన్నిస్ ఉంది. పర్వాలేదు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మమ్మల్ని ఫస్ట్ డే 1 లోనే తీసుకొచ్చి ఉంటే బాగుండేది. బట్ ఇంకా డే 3 తీసుకొచ్చారు. అండ్ ఈ పక్కనే చూసుకుంటుంటే ఇదైతే కిచెన్ అన్నమాట. ఈ గేమ్ పాయింట్ పక్కకే డైనింగ్ హాల్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి ఫుడ్ అయితే అలాట్ చేస్తారు. టీ, టిఫిన్, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసినట్టున్నారు. ఇప్పుడే సెట్ చేస్తున్నారు అనమాట. 10 o'clock కి బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఇలా తింటూ అట్టయితే రివర్ వ్యూ చూసుకోవచ్చు అనమాట. చాలా బాగా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. నేనైతే ఇటే కూర్చున్నాను నిన్న నైట్ వచ్చినప్పుడు. సో ఇదే మాకు అలాట్ చేసిన క్యాంపింగ్ అన్నమాట. దీనికి ఆపోజిట్ లోనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అండ్ స్విమ్మింగ్ పూల్ బ్యాక్ సైడ్ రివర్ ఉందన్నమాట. కాసేపు తర్వాత ఇక్కడికి వెళ్ళి మేము ఆడుకుంటాం ఈ టూర్ అయిపోయిన తర్వాత. సో మార్నింగ్ ఇక్కడే అనమాట టీ అండ్ బాదం మిల్క్ పెట్టారు. నేను బాదం మిల్క్ తాగా కొంచెం హెడేక్ గా ఉందనగానే కాస్త రిఫ్రెషింగ్ గా అనిపించింది. ఇంకా కిందకి వెళ్తే అస్సలైంది కిందే ఉంటది అనమాట మ్యాటర్ అంతాను. ఇక్కడే చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా క్యాంప్స్ అయితే ఉన్నాయి. రివర్ కి ఆపోజిట్ లో కూడా క్యాంప్స్ ఉన్నాయి. అంటే ఎక్కడ పడితే అక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీలా ఉండేలాగా ఉంది. అండ్ మీకు కొంచెం లగ్జూరియస్ గా కావాలంటే అలా కూడా ఉంది. మన బడ్జెట్ బట్టి డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడేమో కొంచెం ఇలా కూర్చొని చిల్ అయ్యే ఏరియా లాగా కూడా పెట్టారు. రివర్ చూసుకుంటూ ఫుడ్ తినడము సంథింగ్ చిల్ అయ్యేలాగా పెట్టారు అనమాట ఇక్కడ. అండ్ వాష్రూమ్స్ కూడా ఎక్కడంటే అక్కడ మంచిగానే ఉన్నాయి. చాలా క్లీన్ గా కూడా ఉన్నాయి అనమాట. తడిచిన బట్టలు ఏమైనా ఉంటే ఆరబెట్టుకోవడానికి కూడా ప్లేస్ అంతా బాగుంది. సో అసలైన మ్యాటర్ అంతా ఇక్కడే ఉందన్నమాట. చెప్తాను. ఇక్కడ నేను నుంచున్నాను కదా, ఇదే రెయిన్ డాన్స్ జరిగే ఏరియా అన్నమాట. ఈ యాక్టివిటీలోనే జరుగుతుంది. ఇక్కడ పైన ఉంది కదా, ఈ పైప్స్ నుంచి వాటర్ వస్తే ఇక్కడ కిందంతా ఇంకా డాన్స్ వేసుకుంటూ ఉంటారన్నమాట. అటుపక్క ఇటుపక్క లైట్స్ పెట్టారు. ఇంకా కలర్ కలర్ లైట్స్ వస్తాయి. ఇంకా మంచిగా చిల్ చేస్తారనమాట. అది ఈవినింగ్ 7 o'clock కి స్టార్ట్ అవుతుంది అండ్ నైట్ 9 కి ఎండ్ అయిపోద్ది అనమాట.
బట్ మేము ఇక్కడికి వచ్చింది 9:30. సో ఇంకా మేమైతే ఇది చూడలేదు. ఇంకా ఆపోజిట్ లోనే రివర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది వ్యూ మాత్రం చూడండి. అండ్ ఎక్కడికక్కడ ఇలాగ ఫెన్సింగ్ లాగా కట్టేశారనమాట. అండ్ అటువైపుకి వెళ్ళకుండా ఉండడానికి కొంచెం సెక్యూరిటీగా సేఫ్టీగా అంతా మంచిగా ఉంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా వ్యూ అయితే. సో ఇలా రివర్ వ్యూ కోసం అని చెప్పేసి ఇక్కడైతే చైర్స్ కూడా అలాట్ చేశారు. మార్నింగ్ ఇక్కడ ఇలా కూర్చొని చూస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక టీ తాగుతాలంటే. అండ్ బ్యాక్ చూస్తున్నారు కదా, ఇటు పక్కకేమో క్యాంపింగ్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ అయితే స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడ కొంచెం యాక్టివిటీస్ లా ఉన్నాయన్నమాట ఆడుకోవడానికి. ఇక్కడ నైట్ టైమ్ క్యాంప్ ఫైర్ కూడా పెడతారంట. అది నైట్ 9 కి స్టార్ట్ అయ్యి 12 వరకు ఉంటది. సో ఇదే మొత్తం రిసార్ట్ అయితే ఇలా ఉంటది అనమాట టోటల్ వ్యూ అయితే. ఇక్కడ ఆర్చరీ గేమ్ కూడా ఉంది, అది కూడా కాసేపు ఆడుకోవాలి. ఇవేం మేము నిన్న ఆడలే, నైట్ వచ్చాం కాబట్టి అప్పటికే ఫుల్ అలసిపోయాం అనమాట. సో ఇదే టోటల్ టూర్ మొత్తం. బాగుంది కదా. సో వెనక చూస్తున్నారు కదా, బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. పోహా, ఉప్మా, పాస్తా అండ్ బ్రెడ్ అండ్ జామ్ పెట్టారు. అన్ని కొంచెం కొంచెం ట్రై చేద్దామని చెప్పేసి పెట్టుకున్నా అనమాట. జస్ట్ ఉప్మా ఒకటి తినేసి ఊరుకునేదాన్ని, బట్ అన్ని లైట్ గా పెట్టుకున్నా, అన్ని టేస్ట్ చేద్దామని చెప్పేసి. సో ఇంకా తిన్న తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడమే ఇంకా వాటర్ గేమ్స్ దగ్గరికి. సో ఇప్పుడైతే రిసార్ట్ నుంచి మమ్మల్ని వాటర్ యాక్టివిటీస్ దగ్గరికి అయితే తీసుకొచ్చారనమాట. రివర్ రాఫ్టింగ్, కేకింగ్, స్విమ్మింగ్ ఇంకా చాలా ఉంటాయంట. అదే యాక్టివిటీస్ ఉండే ఏరియా అనమాట. చూద్దాం ఒకసారి రండి. ఇక్కడ లైఫ్ గార్డ్స్, లైఫ్ జాకెట్స్ అన్ని ఉన్నాయన్నమాట. సేఫ్టీ పర్పస్ కోసం అని చెప్పేసి అన్ని పెట్టారు. చాలా మంది వస్తున్నారు ఇప్పుడే. ఎవరికైనా కావాలి అంటే వాళ్ళు సొంతంగా కూడా తెచ్చుకుంటున్నారు అనమాట. అటువంటి బోట్స్ టైప్ లోవి. మనం ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతో వచ్చాం కాబట్టి వాళ్ళు ఏమేమి ఏర్పాటు చేస్తారో అన్ని చూద్దాము. సో ఇక్కడ టికెట్స్ తీసుకోవాలనుకుంటా, అందరు ఇక్కడ లైన్ లో వెయిట్ చేస్తున్నారు. ఐ థింక్ మమ్మల్ని యాక్టివిటీ చేయిస్తారు అనుకుంటా. దీని పేరేంటో నాకు తెలియట్లేదు. ఆ ఐటనరీలో ఉందన్నమాట, మర్చిపోయిన. సంథింగ్ వాటర్ బబుల్ సంథింగ్ ఏదో, మీకు తెలిస్తే కమెంట్ చేయండి, నేను తర్వాత వాళ్ళని కనుక్కుంటాను. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉందన్నమాట. చాలా మంది బోటింగ్ కూడా చేస్తున్నారు. జిప్ లైన్ కూడా ఉంటదంట. సో మన ఫోన్స్ తో అండ్ మన కెమెరాస్ తో వీడియో తీసుకోవడానికంటే అలౌ చేయరంట, వాళ్ళే తీస్తారంట వాళ్ళకి మనీ పే చేస్తే. సో అవి కూడా నేను క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తాను తర్వాత. వాయిస్ ఓవర్ ఇవ్వకపోవచ్చు, బట్ నేను బ్యాక్గ్రౌండ్ లో ఇస్తానులే ఎడిటింగ్ చేసేటప్పుడు. సో చూద్దాం. సో వాటర్ యాక్టివిటీస్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ చిన్ని చిన్ని బోట్స్ లా కనిపెడుతున్నాయి కదా, వీటిని కైకింగ్ అంటారంట. అలా 1 పర్సన్ ఆర్ 2 పర్సన్ కూడా ఎక్కచ్చు. పర్ హెడ్ 300 తీసుకుంటారు. అది చూస్తున్నారు కదా, అది షార్ట్ రాఫ్టింగ్. సో పర్ హెడ్ వచ్చేసి 600 అంట అది.
ఇది కూడా అదే షార్ట్ రాఫ్టింగ్ బోటే. అంటే షార్ట్ రాఫ్టింగ్ ఉంది, లాంగ్ పెద్దది కూడా ఉంటది అనమాట. పెద్దదానికి అయితే 1350 అంట పర్ హెడ్. అండ్ ఇక్కడ ఇంతకు ముందు జిప్ లైన్ ఉండేదంట, ఇప్పుడు అది తీసేసారంట. జిప్ లైన్ అయితే 350 ఎంతో సంథింగ్ చేంజ్ చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్యాచ్ అంతాను రాఫ్టింగ్ అయితే వెళ్తున్నారు అనమాట. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్నాడు కదా ఈ పర్సన్, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఇన్స్ట్రక్షన్స్ తోని. ఎలా పట్టుకోవాలి ఏంటి అని ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి పంపుతున్నాడు. అండ్ ప్రతి ఒక్కరికి ఇలాగా లైఫ్ జాకెట్స్ అండ్ హెల్మెట్స్ ఇచ్చి పంపుతారు అనమాట. వెనక చూస్తున్నారు కదా పెద్దగా బెలూన్ లా ఉంది, అది జార్బింగ్ అంట. ఒకటేసారి ఇద్దరిని ఎక్కిస్తారు, మనం అలా రౌండ్ 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 గా తిరుగుతూ ఉంటా, ఇక్కడ నుంచి వాటర్ వేస్తూ ఉంటారు అనమాట. ఈ యాక్టివిటీ ఇది వచ్చేసి 300 అంట పర్ హెడ్. సో ఇందాక రాఫ్టింగ్ అని చెప్పాను కదా, రాఫ్టింగ్ లో 2 టైప్స్ ఉన్నాయంట, షార్ట్ రాఫ్టింగ్ అండ్ బిగ్ కూడా ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే షార్ట్ రాఫ్టింగ్. సో ఇలాగా లైఫ్ జాకెట్స్ ఇవన్నీ వేసేసి వాళ్ళని అయితే పంపుతారు అనమాట, హెల్మెట్స్ ఇవన్నీ పెట్టి. అండ్ మనతో పాటు ఒక గార్డ్ కూడా ఉంటారు, వాళ్ళు అయితే కంపల్సరీ ఉంటారంట, మనల్ని అయితే అలా వదిలేసారు. ఇదైతే చాలా ఫన్ యాక్టివిటీ అనమాట, చాలా మంది ఇదే చేస్తూ ఉంటారు, బాగుంటది. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా మొత్తం రౌండ్ అంతా తిప్పి మళ్ళీ ఇటే ఎండ్ కి తీసుకొస్తారు అనమాట. ఇది మొత్తం డ్యూరేషన్ వచ్చేసి ఐ థింక్ 1 hour అని చెప్పారు. సో అక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళకి గార్డ్ అయితే ప్రాక్టీస్ చేయించి తీసుకెళ్తున్నారు అనమాట. గార్డ్ హెల్మెట్ మీద గోప్రో అయితే ఉంటది, మనల్ని అయితే ఫోన్ అయితే అలో చేయరు. సో మా ప్యాకేజ్ లోని ఈ కేకింగ్, జార్బింగ్ ఇవన్నీ ఇంక్లూడెడ్ ఎక్సెప్ట్ రివర్ రాఫ్టింగ్ తప్ప. బట్ ఏమంటే మనం వాటర్ లోకి వెళ్తాం కదా, ఫోన్ అది అలో చేయట్లేదు అనమాట, వాళ్ళే తీస్తారంట. సో అందుకని చెప్పేసి అది వీడియో నేను ఉన్నది తీయలేకపోతున్నాను. సో అయితే చూపిస్తున్నాను అనమాట ఎలా ఉంటాయి యాక్టివిటీస్ అవన్నీ. సో గార్డ్ ఉన్నారు కదా అక్కడ, ఆయన తలకాయ మీద చూసారా హెల్మెట్ మీద గోప్రో అయితే ఉంది, దానిలోంచి వీడియో అయితే రికార్డ్ చేస్తారనమాట. మనల్ని ఏమో చేసుకునేవారు, ఎందుకంటే ఇది దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. మన ఫోన్లు అది చూసుకుంటూ ఉంటే వాటర్ కదా కొంచెం ప్రమాదం అని చెప్పేసి అలాంటి రిస్క్స్ అయితే మనతో చేయించరు. సో గార్డ్సే తీస్తారనమాట. వాళ్ళు తీసినందుకు వాళ్ళకి ఎంతో పే చేయాలనుకుంటా. ఒక బ్యాచ్ కి ఇలా వీడియో తీసినందుకంట 1500 to 2000 వరకు ఛార్జ్ చేస్తారంట. సో ఇక్కడ నుంచి చూస్తున్నారా క్లియర్ గా ఆ గార్డ్ తల మీద గోప్రో అయితే ఉంది కదా, సో దాంతోనే తీస్తారు క్లియర్ గా వీడియో, మంచిగానే వస్తుందంట. సో రివర్ యాక్టివిటీస్ అయితే అన్ని అయిపోయినాయి అనమాట. ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము. సో మాకైతే ఫుడ్ ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఫుడ్ తినేసి ఇంకైతే ఇంకా డైరెక్ట్ రైల్వే స్టేషన్ కి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఇంక ఇదే అనమాట Day 3. రైల్వే స్టేషన్ దగ్గరికి మళ్ళీ కలుద్దాం. సో ఫుడ్ అయితే ఏమేమి పెట్టారో చూద్దాం. క్రౌడ్ అయితే మామూలుగా లేదు, ఇంక అందుకే ఎక్కడంటే అక్కడ తినేస్తున్నాం అనమాట. ఎక్కడ తిన్నాం అన్నది ముఖ్యం కాదు, కడుపు నిండిందా లేదా అనేది మ్యాటర్. పప్పు అయితే చాలా బాగుంది. అసలు ఈ వ్లాగ్ ఎలా వస్తుందో ఏంటో కూడా నాకు తెలియట్లేదు, క్లమ్జీగా ఎలా తీసేస్తున్నానో తెలియదు. బట్ రియల్ గా ఏముందో అదే చూపించాలి కదా, సో అందుకనే తీస్తున్నా. బట్ ఏంటో ఎలా వస్తుంది ఎడిటింగ్ చేసేటప్పుడే మొత్తం తెలుస్తుంది అనమాట మాకు. సో అంతే అండి, Day 3 యాక్టివిటీస్ అయితే అయిపోయినాయి. యాక్చువల్గా ఇదంతా Day 1 జరగాలన్నమాట. సో ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉందని చెప్పేసి ప్లాన్ అయితే మార్చారు. ఇప్పుడు అర్థమైంది ఇది Day 1 ఎందుకు పెట్టారా అని చెప్పి. చాలా ఫన్ గా ఉంటది కదా వాటర్ యాక్టివిటీస్, సో అందుకోసం అని చెప్పి Day 1 లో పెట్టినట్టున్నారు. సో ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్ హుబ్లీ స్టేషన్ కి అయితే వెళ్ళిపోవాలన్నమాట, రైల్వే స్టేషన్ కి. అక్కడికి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో ఇంకా అయితే అయిపోయింది అనమాట మొత్తం. ఇప్పుడే రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. మాకు 8:50కి అయితే ట్రైన్ ఉందన్నమాట. ఇదే మా బస్సు. ఈ 3 days ఇదే బస్సులో మొత్తం ట్రావెల్ చేసాము. సో ఇంకా స్టేషన్ దగ్గరికి అయితే వస్తాం. ఇంకా 20 minutes అయితే టైం ఉంది. సో లగేజ్ అంతా డిక్కీలోంచి తీసుకొని ప్యాక్ చేసుకుంటున్నాం అంతా, ఇంకా వెళ్ళిపోవటమే హైదరాబాద్. సో మేమైతే ట్రైన్ లోకి వచ్చేసాం అనమాట. మాది 50 and 51 ఉన్నట్లాగే అప్పర్ అండ్ మిడిల్ బర్త్ అయితే వచ్చినాయి. ఇంకా అంతే, ఇంకా ఫుల్ పడుకోవటం. ఇంకా మార్నింగ్ 10 టైంకి హైదరాబాద్ లో రీచ్ అవుతాం అనుకుంటా. ఫుల్ అలసిపోయాం కదా, ఇంక ఈసారి అయితే బాగా నిద్ర పడుతుంది. సో ఫైనల్లీ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. టైమ్ 11 o'clock అయింది. యాక్చువల్ గా 10:30కి రావాలి, 1/2 hour లేట్ అనమాట. బట్ ఏం పర్వాలేదు. ఇదే మా దాండేలి అండ్ గోకర్ణ ట్రిప్. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫైనల్లీ హైదరాబాద్ కి వచ్చే రాగానే ప్రాణం లేసి వచ్చినట్టు అనిపించింది. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్.